మనకి ప్రస్తుతం ఇండియా మొత్తంలో కూడా బాగా హల్చల్ అవుతున్న న్యూస్ ఏంది? బీసీ రిజర్వేషన్ల గురించే కదా. అయితే మరి ఈ బీసీ రిజర్వేషన్లో భాగంగానే ఒక పక్కన చూసుకుంటే తెలంగాణలో కవిత గారు దాదాపు 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క చూసుకుంటే కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారనమాట. మరి దీంట్లో భాగంగానే కొండా సురేఖ గారు కొన్ని కామెంట్ చేశారు. అవి అయితే మరి ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే అవి బాగా వైరల్ అవుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే తను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన బీసీ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు బీసీ బిల్లు గురించి మేము తీసుకొస్తే దీని గురించి ఎందుకు స్పందించట్లేదు? దాంతోపాటు అసెంబ్లీలో చూసుకుంటే ఇదే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీనికి ఆమోదం తెలిపారు. కానీ ఇక్కడ కేంద్రం ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారనమాట. అయితే దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ ఇది మనకి కొత్త పార్లమెంట్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం ఉందో అప్పుడు మరి ద్రౌపది ముర్ము గారు మరి వితంతు అని చెప్పేసి ఆమెను ఆహ్వానించలేదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, అయోధ్య రామ మందిర్ ఉంది కదా, అయోధ్య రామ మందిర్ కూడా మరి ప్రారంభోత్సవం అప్పుడు మరి ఇక్కడ ద్రౌపది ముర్ము గారిని మరి తను ఏది ఒక దళిత నాయకురాలు అని చెప్పేసి తనని ఆహ్వానించలేదు. సో ఇంతకంటే బీజేపీలో మొత్తం కూడా కొలపిచ్చుందని చెప్పేసి తనైతే కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగిందనమాట. సో మరి ఇవైతే ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.